ప్రతిగా యెహోవా నీకు సంతానం నిచ్చునుగాక అని దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్ళిరి. చదవండి. యెహోవా హన్నాను దర్శింపగా గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. దేవుని ప్రజలారా మీరు గమనించండి, అక్కడ దేవుని మందిరానికి వస్తున్న ఎందుకు మేలుల చేత మేము తృప్తిపరచబడతలేదు, సంఘానికి వస్తున్న ఆరాధనలో పాలు పొందినా మీకు ఎందుకు మేలులు జరగట్లేదు అని చెప్పేసి అనే మాటకి ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవుని ప్రజలారా అక్కడ హన్న ప్రతి సంవత్సరం మందిరానికి వస్తుందంట. ఏటేటా వాళ్ళు బలులు అర్పించడానికి వస్తున్నారు. వచ్చిన సంవత్సరాలలో ఏ రోజున కూడా ఆమె కన్నీరు విడిచి ప్రార్థన చేసిందండి? ప్రార్థన చేసిందా? ప్రతి సంవత్సరం వస్తున్నారంట. ప్రతి సంవత్సరం వస్తున్నారు, కానీ ఏ సంవత్సరం కూడా దేవుని సన్నిధిలో మందిరంలో అడుగుపెట్టి ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేయలేదు అంటే నువ్వు మందిరానికి వస్తున్నా, ఆరాధనకు వస్తున్నా, సంఘానికి సహకారంగా ఉన్నా, ఎందుకు నీ జీవితంలో మేలులు జరగలేదు, ఎందుకు మేలుల చేత నువ్వు తృప్తిపరచబడలేకపోతున్నావంటే ఒకటి ప్రార్థన లేదు. అంటే మనిషిగా వస్తున్నావు, ప్రార్థనా జీవితం లేదు. ప్రార్థన లేదండి. నా మందిరం సమస్త జనులకి, సమస్తమైన అనుజనులకి ప్రార్థనా మందిరం అనబడును. అంటే నీ ఆత్మీయ జీవితంలో దేవుని ప్రజలారా మీరేం చేయాలంటే ప్రార్థన చేయాలా. వ్యక్తిగత ప్రార్థన. హన్నా జీవితంలో ప్రార్థన అనేది లేదండి. అంటే ప్రతి సంవత్సరం వస్తుంది. ఈ రోజున కొందరు జీవితాలలో అన్నీ ఉంటున్నాయి కానీ ప్రార్థన ఉండలేదు. ఆత్మీయ జీవితంలో ప్రార్థన అనేది కొదువైపోతూ ఉన్నది. భక్తి చేస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, దక్షిణ భాగాలు ఇస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు, కానీ మొట్టమొదటిగా ప్రార్థన. ఎప్పుడైతే నీ వ్యక్తిగత జీవితాలలో ప్రార్థన అనేది ఉంటుందో ఆ చేసిన ప్రార్థన ద్వారా మీకు దేవుడి మేలుల చేత మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. జరగబో వీటి నెలలను తప్పించుకొని మనుష్య కుమారుడు నిలబడుటకు శక్తి గలవారగునట్లుగా ఎల్లప్పుడూ మీరు ప్రార్థన చేస్తూ మెళకు కలిగి ఉండండి. అంటే ప్రార్థన లేదు. హన్నా జీవితంలో ప్రార్థన లేదు. ప్రతి సంవత్సరం దేవుని సన్నిధికి వస్తుంది. ప్రతి సంవత్సరం వస్తా పోతా ఉన్నది, కానీ ప్రార్థన చేశారా? లేదు. ఆ హన్నా జీవితంలో మొట్టమొదటి మనం గమనించినట్లయితే ఇక ఒకసారి బాధ కలిగింది. బాధేసి దుఃఖం ఇచ్చి ఎక్కడికి వెళ్ళింది? దేవుని మందిరంలోకి వెళ్ళింది. నీకు కష్టాలు, కన్నీళ్ళు, బాధలు కలిగినప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే బంధువుల దగ్గరికి, లోకస్తుల దగ్గరికి కాదండి, వెళ్ళవలసినది జీవాధిపతి అయిన యేసయ్య దగ్గరికి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు యేసయ్య దగ్గరికి వెళ్ళగలుగుతావో, ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళగలుగుతావో, నువ్వు కార్చిన కన్నీళ్ళు నేల పాలు కానేయకుండా నువ్వు కార్చిన కన్నీళ్ళని నీ దోషులలో ఆనంద బాష్పాలుగా పోయగలిగిన సమర్థుడు యేసు ప్రభు. కార్చిన కన్నీళ్ళు నేల పాలైనయ్యా. హన్నా కార్చిన కన్నీళ్ళు వ్యర్థమైపోయినయ్యా. హన్నా కార్చిన కన్నీళ్ళు ఎటుపోయినాయి? ఆనంద బాష్పాలుగా ఆమె దోషులలోనే పడ్డాయి. ప్రార్థన చేసుకుంది, తిరిగి వెళ్ళింది. దైవసేవకుడు ఒక మాట అన్నాడు, కానీ అన్న మాటను బట్టి అన్న ఏమైనా బాధపడిందా? అయ్యా, నా బాధ నేను దేవునితో చెప్పుకుంటున్నాను అని చెప్పేసి సంతోషంగా తిరిగి వెళ్ళింది. ఎప్పుడైతే ఇంటికి వెళ్ళిందో అప్పుడు దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు, ఒక బిడ్డని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇక ఏం చేసిందంటే మరలా కొంత సంవత్సరాలు దేవుని సన్నిధికి రాలా. ఏంటమ్మా రావట్లేదని భర్త అడిగాడు. ఏంటంటే వీడు నేను మొక్కుకొని దేవుని మందిరానికి ఇచ్చి మందిరం నుంచి ఇంటికి రాకుండా ఉన్నట్లుగా అప్పటి వరకు నేను రానని చెప్పేసింది. సరే అని చెప్పేసి అన్న నిర్ణయానికి భర్త విడిచిపెట్టేసి భర్త ఒక్కడే వెళ్ళొస్తా ఉన్నాడు. ఇలా పెరిగి పెద్దోడయ్యాడు. పెద్దోడైన తర్వాత వాడు పనులు వాడు చేసుకుంటున్నాడు. ఇక మందిరాన్ని తీసుకువెళ్ళింది.
దేవుని సన్నిధి తీసుకువెళ్ళింది, దేవుని మందిరంలో విడిచిపెట్టేసేసి. రెండవది, ఒకటి ప్రార్థన చేస్తే నీవు మేలుల చేత తృప్తిపరచబడతావు. రెండవది, మొక్కుకున్న మొక్కుబడిని చెల్లించాలి. ఏంటండి? పెద్ద చెప్పండి. మొక్కుకున్న మొక్కుబడిని చెప్పండి అమ్మా. ఏం చెల్లించాలా? ఏ మొక్కుబడి? ఆపద మొక్కులా? ఆపద కలిగినప్పుడు, బాధేసినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు మొక్కుంటారు. ఏం ఆలోచించరో మొక్కుంటారు. దేవుడు జ్ఞాపం చేసుకొని ఆ కష్టాల నుంచి, బాధల నుంచి, ఇబ్బందిని చుడిపిస్తాడు. విడిపించిన తర్వాత ఏమనిపించిద్ది? ఆ మొక్కుబడి చెల్లించాలా? అప్పుడేదో బాధ కలిగింది అనుకున్నాను, ఇప్పుడు మొక్కుబడి చెల్లించాలా? చెల్లిద్దాంలే చేసిన మొక్కుబడి ప్రకారంగా చెల్లించాలా? ఇంకే ప్రకారమే చెల్లించవచ్చా? డాక్టర్ ఒక మాట చెబుతాడు, ఆపరేషన్ చేయాలని చెప్పేసి. ఏం చెప్తారంటే, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దాంలే, ఆయన సలహా ఇస్తాడంటారు. ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇదేమన్నా వ్యాపారం అండి? ఇంకోటి దగ్గరికి వెళ్ళేసి మాట్లాడుకోవటానికి? మొక్కుంది ఎవరో? నువ్వు మొక్కుంది. దేవుడు ఏమన్నా మొక్కుబడి అడిగాడా? అడగలేదుగా. మొక్కున్నది హన్నా. మొక్కున్న ఆమె మొక్కుబడి తీర్చాలా. రెండవది, నువ్వు మేలుల చేత ఎప్పుడు తృప్తిపరచబడతావంటే మొక్కుబడి ప్రకారంగా నువ్వు ఎప్పుడైతే చెయ్యగలుగుతావో. లేక పుట్టాడు అని చెప్పేసి ఆ బిడ్డను పెంచింది. సరే, మొక్కున్నాను కదా అని చెప్పేసి కొంతమంది మందిరానికి ఇస్తారు. ఇచ్చిన తర్వాత తెల్లారు చూస్తాడు, ఇంట్లోనే ఉంటాడు. ఏమో ఇంట్లోనే ఉన్నాడంటే, ఏమన్నా నేను మొక్కున్నానండి, మొక్కుబడి చెల్లించానండి, ఈ నావాడు కాదు, మరి నీ బిడ్డ కాబట్టి నీ ఇంట్లో ఎందుకు ఉన్నావంటే మందిరంలో ఏలపాండి వేశారంట. ఏం వేశారండి? ఏలం పాట వేశారు. మేము గుడివాడలో ఉన్నప్పుడు ఒక సంఘటన చెప్పింది ఆ తల్లి, నాకు మాట చెప్పొచ్చు కదా, నేను వచ్చేవాడిని అన్న. ఎందుకు పాస్కార్ అన్నాడు. వాళ్ళు అచ్చరప్పలో ఉన్న వాడుకునేవాడిని అంది. ఏంటంటే ఆ పిల్లని మొక్కుబడి తీసుకెళ్లారు, ఒక 1000 రూపాయలు పాడుకుని ఇల్లు తెచ్చుకున్నారంట. నేను అడిగిన ఎవరు పాడరంటే, ఏమోనండి, నాకు చెప్పాల్సింది ఒక 10 లక్షలు పెట్టేసి పక్క తప్పుకునేవాడిని, వాడు 10 లక్షలు కట్టి తీసుకెళ్ళేవాడు, అంతే కదండి. ఇప్పుడు మొక్కుంటారు వీళ్ళు, మందిరాన్ని తీసుకెళ్తారు. ఆ ఇంటి వాళ్ళు నలుగురు వచ్చేసి వాళ్ళు 100 వీళ్ళు 50 అని చెప్పి వాడు 1000 రూపాయలు కట్టి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. వీడేమంటారు? ఇక మావోడు కాదంటాడు. దేవుడు ఇచ్చేసామంటారు, దేవుడి దగ్గర కొనుక్కున్నామంటారు. అంటే దేవుడు నీకు వ్యాపారం చేసేవాళ్ళ కనపడ్డా? యేసు ప్రభు నీకు నిత్య జీవం ఇవ్వటానికి వచ్చి, నీకు పరలోకం ఇవ్వటానికి వస్తే వ్యాపారస్తుడు కనిపించాడా? ఈరోజు దేవుని ప్రజలారు, మీ ఆత్మీయ జీవితాలలో మీరు వెళుతున్న ఆరాధనలో ఏమున్నది? అక్కడ ఆరాధన ఉన్నదా? వ్యాపారం ఉన్నదా? వ్యాపారం ఉన్నదా? ఈరోజు నువ్వు దేవుని సంఘానికి వచ్చిన దేవుని ప్రజలారా, ఈ మందిర వార్షికోత్సవ ఆరాధనలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్న ఈ ఆరాధనలో ఏమున్నది? ప్రార్థన ఉన్నదా? వాక్య ధ్యానం ఉన్నదా? ఆరాధన క్రమం ఉన్నదా? వ్యాపారం జరుగుతుందండి. ఒక గొప్ప దేవాలయం అంట, శృంగారం అనే దేవాలయం. పేతురు యోహానులు వెళతా ఉన్నారు దేవాలయానికి. ఆ దేవాలయం ముందు భిక్షగాడు అడుక్కుంటా ఉంటుంటే పేతురు యోహానులు చూసి, ఇదిగో వెండి బంగారాలు మా ఎద్దులేవు కానీ మాకు కలిగింది మీకు ఇస్తున్నామని చెప్పేసి యేసు నామములో లేచి నడుమన్నారు. వెంటనే లేచి నడిచి గంతులు వేసుకుంటూ మందిరంలోకి వెళ్ళాడు. దేవుని ప్రజలు, నాకు ఒక సందేహం వచ్చింది. ఆ వ్యక్తి ఎక్కడ అడుక్కుంటున్నాడు? దేవుని మందిరం ముందు అడుక్కుంటున్నాడు. దేవుని మందిరం ముందు ఎందుకు అడుక్కుంటున్నాడు అంటే, ఆ మందిరంలో ఆరాధన లేదా? ఆ మందిరంలో ప్రార్థన లేదా? ఆ మందిరంలో దేవుని శక్తి లేదంటే లేదు. ఆ మందిరాన్ని వ్యాపార గృహముగా మార్చేసేసాడు. వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే, దేవుని ప్రజలారా, వాడు ప్రతిరోజు అక్కడే భిక్షం ఎత్తుకుంటున్నాడంట.
మీరు చర్చికి ఎప్పుడు వస్తారండి? ఎప్పుడు వస్తారు చర్చికి? చెప్పండి, ఎప్పుడు వస్తున్నాడు? ఆదివారం ఆరాధనకు వస్తారు. 20వ తారీఖు ఉపవాస ప్రార్థన పెడితే ఉపవాస ప్రార్థన వస్తారు. ఇట్లా ఏదైనా వార్షికోత్సవ ఆరాధన ప్రత్యేక కూడిక జరిగితే వస్తారు. రోజు మందిరానికి వస్తున్నారు మీరు. అంటే ఆ భిక్షగాడు రోజు మందిరం దగ్గర అడుక్కుంటున్నాడంటే ఆ మందిరానికి ఏం వస్తుంది? జనాలు వస్తా పోతా ఉన్నారు. ఎందుకు వస్తున్నారు, ఎందుకు పోతున్నారంటే వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి. జరుగుతూ ఉన్న ఆ వ్యాపార లావాదేవీలను బట్టి వాడికి ధర్మం చేస్తున్నారు. వాడికి ఇంక ఇది బాగుందండి, ఇక ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు. వారు బాబు భిక్షం అడుక్కునే బదులు దేవుని స్థలంలోకి వెళ్ళి ప్రభా నా బ్రతుకును మార్చని ఎందుకు అడగలేకపోయాడు? ఆ సంఘంలో ఉన్న సంఘ సభ్యులు వారు బాబా ఎందుకు భిక్షం అడుక్కుంటావు? దేవుని మందిరాలకు తీసుకువెళ్తాం, మందిరం నిన్ను పడేస్తాం, దేవుని వేడుకో, ప్రభు నిన్ను బాగు చేస్తాడు, యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడు, నీ కాళ్ళ ముందు నిలబడతావని చెప్పేసి ఏ ఒక్కడన్నా చెప్పారా? చెప్పలా. అది ప్రక్కన పెట్టండి. కానీ ఆ మందిరంలో సేవకులు లేరండి. నాకు అర్థం కాల. మరి ఆ మందిరంలో పాస్టర్ ఉంటే, దైవ సేవకులు ఉంటే మరి బాబు ఎందుకు అడుక్కుంటావురా, మందిరంలోకి రా, తీసుకెళ్తాను, నేను ప్రార్థన చేస్తా, సంఘం ప్రార్థన చేసేది, మీరు ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను బాగు చేస్తాడనేవాడు. అంతే కదా. ఈరోజు నువ్వు వెళుతున్న ఆరాధనకి వెళ్ళే ఆ క్రమంలో నీవు ఒక దేవుని దర్శనం కలిగిన సేవకుడు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఆరాధనకు వస్తున్న క్రమంలో ఒక సేవకుడు దేవుని పిలుపునందుకొని దేవుని చిత్తానుసారంగా సేవ చేసే సేవకుడు మీ కొరకున్నారు. మీరు వెళుతున్న ఆరాధనలో ఆరాధన జరుగుతూ ఉన్నది, జీవము గల దేవునికి ఆరాధన జరుగుతూ ఉన్నది. అటువంటప్పుడు దేవుని మందిరం మీద రోడ్డు పక్కన కూర్చొని భిక్షం ఎత్తుకోవాల్సిన అవసరం ఎత్తుకుంటుంది వాళ్ళకి. అంటే వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే వ్యాపార లావాదేవీలు జరిగే సంఘానికి వెళుతున్నారు. అందరూ అదేననుకుంటారు. మీరు అట్లా భ్రమపడొద్దు దేవుని ప్రజలారా. కొంతమంది సేవకులు నమ్మకంగా దేవుని దర్శనాన్ని, పిలుపును కాపాడుకుంటూ దేవుని చిత్తం నెరవేర్చే సేవకులు ఉన్నారు కాబట్టి ఈ రోజున ఈ విధంగా కొన్ని ప్రాంతాలు, కొన్ని సంఘాలు కట్టబడి మనం ప్రశాంతంగా ఆరాధనలో పాలు పొందగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. అన్న జీవితంలో దేవుని మందిరంలోకి వెళ్ళేసి ఇవి నేను విచ్చేసాను, మొక్కున్నానని చెప్పేసి చేసిన మొక్కుబడిని దేవునికి మొక్కుబడి చెల్లించింది. రెండవది, నీ జీవితంలో మేలు జరగాలంటే మొక్కుబడి చెల్లించాలి. సరే, మొక్కుబడి చెల్లించిన వెంటనే దేవుడు పిల్లల్ని ఇచ్చాడంటే ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదని నేను ప్రార్థన చేసి వాక్య లేఖనాలను ధ్యానిస్తే, మొక్కుంటారు కదండి ఏదో ఆపదలో. మొక్కున్న తర్వాత పండక్కి వెళ్ళిన తర్వాత కొడుకు జ్ఞాపకం వచ్చాడు. ఒరే లేక పుట్టావురా, దా ఇంటికి వెళ్ళొద్దామని చెప్పి ఇంటికి తీసుకెళ్ళింది. సమయంలోనే ఇంటికి తీసుకెళ్ళిందా? ఏమో వచ్చి వాడికి అంగీకరిస్తా ఉందా? సరే, ఈ సమయంలో ఏమన్నా ఇంటికి వెళ్ళాడండి? వెళ్ళలా. అంటే పిల్లోడిని ఎట్లా పెంచింది? దేవుని మందిరమే నీ నివాసము. కీర్తనకారుడు రాస్తాడు, వాన కోవెలకి నీ బలిపీఠము దగ్గర నివాస స్థలం దొరికింది, గూటి స్థలము దొరికింది, పిల్లలు పెట్టుటకు గూటి స్థలం. ఎక్కడ? దేనికి? ఒక పక్షికి నివాస స్థలం దొరికితే మనకి ఎక్కడ నివాస స్థలం ఉన్నదండి? ఎక్కడ ఉన్నది? ఈరోజు నీ జీవితంలో ఎందుకు మేలు జరగటం లేదంటే దేవుని మందిరాన్ని నివాస స్థలంగా చేసుకోగలిగితే దేవుడు నీకు మేలుల చేత నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. దేవుని ప్రజలారా, మీ ఆత్మీయ జీవితాలలో మూడవది, మొక్కుబడి చెల్లించింది. చెల్లించిన మొక్కుబడిలో ఇక ఏం మార్పు లేదు. ఆపదలు మొక్కుంటారు, సమస్యలు వచ్చిన మొక్కుంటారు. ఇక డాక్టర్లు లోకం అంతా చేతులు ఎత్తేసినప్పుడు నివేదిక ప్రభుని మొక్కుంటారు. ఆ తర్వాత దేవుడు మెళులు చేస్తే ఏమైపోద్దంటే ఆ చేసిన మొక్కుబడిని మీకు బాగా చెప్పాలంటే అప్డేట్ అంటారు. అంతే కదండి. అప్డేట్ వర్షన్ వచ్చిందని చెప్పేసి ఫోన్లు మారుతూ ఉంటుంటారు. అంటే ఒక మాట మీద ఉండరు, ఒక తీర్మానం మీద ఉండరు.
ఆపద మొక్కులను మొక్కుకొని ఆ మొక్కుబడులో ఇంకా ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసేసి దానిని మార్పులు చేర్పులు చేసుకుంటుంటారు. హన్నా జీవితంలో మొక్కుబడి ప్రకారంగా చేసింది, కానీ దానిలో ఏ మార్పు లేదు. అందుకని ఏం చేశాడంటే మరలా దేవుడు హన్నాను దర్శించి మరలా గర్భఫలాన్ని దయచేసి ఆమె హృదయాన్ని మేలుల చేత తృప్తిపరిచాడు. పిల్లలు పుట్టాళ్ళండి లేక లేక ఒకే బిడ్డ, వాడు మందిలో సేవకి ఇచ్చావు, నీ దగ్గర ఉన్నారని ఎవరన్నా అన్నారు? ఇంకా ఎవరల్లా. వాడు మందిలో సేవ చేస్తామన్నారు. మిగతా పిల్లలు దేవుని సన్నిలోంచి హన్నా దగ్గరికి వచ్చి దేవుని భయముతో ఎదుగుతూ ఉన్నారు. నాలుగవది అక్కడ మనం గమనించిన విషయం, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే హన్నా జీవితాన్ని దేవుడు మేలుల చేత తృప్తిపరచబడడానికి గల కారణం ఏంటి అంటే, ఈ హన్నా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆ మందిరం ఎట్లా ఉన్నది అంటే, దేవుడు ఏలి కుటుంబం మీద కోపించి ఏలి కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నాడు. ఏంటంటే ఏలి పిల్లలు బహు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళని ఏలి హెచ్చరించలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ పరిస్థితులలో వీళ్ళే ఎట్లా ఉంటే నా పిల్లోడు ఏమైపోతాడని చెప్పేసి ఆలోచించిందా? వీళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారే, వీడు నా పిల్లోడు ఏమైపోతారని ఆలోచించలేదు. ఎందుకంటే సమూయేలుని ఎవరి చేతిలో పెట్టింది? దేవుని చేతిలో పెట్టింది. ఎవరికి అప్పగించింది? భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త అయిన జీవాధిపతి అయిన యేసయ్యకి అప్పగించింది. అంటే నువ్వు ఇచ్చేది ఎవరికి ఇస్తున్నావు? ఇప్పుడు ఎవరి చేతిలో పెడుతున్నావు? పౌలు గారు అంటారు, నేను అప్పగించిన దానిని ఆయన రాకడ వరకు భద్రముగా కాపాడకు సమర్థుడు. అంటే నువ్వు అప్పగించిన అర్పణ ఎవరికి ఇచ్చావు? సేవకులకు ఇచ్చావా? దేవునికి ఇచ్చావా? ఎవరికి ఇచ్చావు నీ అర్పణని? ఎవరు చేతిలో పెట్టావు నీ అర్పణని? చేసిన అర్పణ ఎవరికి ఇచ్చిందంటే దేవునికి అప్పగించింది. నేను ఇచ్చేది ఏలీకి కాదు, నేను అప్పగించేది ఏలీకి కొడుకులకు కాదు, నేను అప్పగించేది జీవము గల దేవునికి అప్పగిస్తున్నాను అర్పణని అప్పగించింది. కానీ వీళ్ళే ఎట్టున్నారు, నా పిల్లలు ఏమైపోతారు, నా కుటుంబం ఏమైపోద్ది అనుకున్నదా? దేవుని ప్రజలారా, మీ ఆత్మీయ జీవితాలలో మీ హృదయం మేలుల చేత తృప్తిపరచబడి మీరు ప్రభు రాకడ సిద్ధపడి ప్రభుతో యుగయుగాలు నివసించాలని మీకు ఆశ కలిగితే మీరు మీ ప్రక్క వారిని ఎవరిని పట్టించుకోకూడదు. ఎవరని? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూస్తూ ఎవరు పరుగు పొందని వాళ్ళు కాపాడుకోవాలి. వాళ్ళు అట్టున్నారు, వీళ్ళు ఎట్టున్నారు, సంఘానికి వస్తే ఆయన అట్టున్నాడు, ఈయన ఎట్టున్నాడు అని అనుకున్నంత కాలం మీ ఆత్మీయ జీవితంలో మేలులు ఉండకపోగా మీరు నరకానికి సిద్ధపడుతున్నారని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ హన్నా జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటి అంటే వాళ్ళని ఎవరిని చూడలేదండి. హన్నా ఎవరిని పట్టించుకోలేదు. హన్నా ఎవరు జోలికి వెళ్ళాలా? ఎవరెట్టుంటే నాకెందుకు, నేను అప్పగించే అర్పణ దేవుని చేతిలో పెడుతున్నాను, ఆయన రాకడ వరకు దాన్ని కాపాడుటకు సమర్థుడని చెప్పేసి హన్నా తన బిడ్డని, తన అర్పణని తీసుకువెళ్ళేసి దేవునికి అప్పగించింది. ఆరాధనకు వచ్చిన మీ ఆత్మీయ జీవితాలలో చూడవలసిన వారిని ఎవరండి? ఎవరు చూడాలా? యేసయ్యను చూడాలా. మనుషులను చూడకూడదు, నీ ప్రక్క వారిని చూడకూడదు, నీ ఇరుగు పొరుగు వారిని చూడకూడదు. ఎవరిని చూసిన నీ జీవితం నరకానికి సిద్ధపడితే మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైతే విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు మీరు చూడగలుగుతారో మీ ఆత్మీయ జీవితం ప్రభు దగ్గరికి సిద్ధపడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. మీ ప్రక్క వారిని పొరపాటున ఎప్పుడు చూడవద్దు. అన్న ఎవరు చూడాల. మందిరానికి వస్తుంది, మందిరం ఎట్టుందో పక్కన పెట్టి యేసు ప్రభు దేవుని అంటే దేవుని వాక్యాన్ని. ఆది అండు వాక్యం ఉండెను, దేవుడు ఉండెను, ఆయన వాక్యమై ఉండెను, ఆయన కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య. అంటే నువ్వు దేన్ని చూడాలా? జీవము కలిగిన దేవుని వాక్యాన్ని మాత్రమే నువ్వు చూడాలా, ఇంకేమి చూడకూడదు. ఏదైనా చూశారంటే మీ జీవితాలు నరకానికి సిద్ధపడుతున్నట్లే. కనుక దేవుని ప్రజలారా, ఈరోజు ఆరాధన కొంచెం మీ ఆత్మీయ జీవితాలలో మీ హృదయం మేలుల చేత తృప్తిపరచబడాలి అంటే మీరు ఎవరిని పట్టించుకోకూడదు. బైబిల్లో ఒక మాట ఉండదండి, చదవండి.
లూకాసు వార్త 17వ అధ్యాయం 34-35 వాక్యాలు. లూకాసు వార్త 17వ అధ్యాయం. ఆ రాత్రి ఆ, 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 ఆ. ఓకే, అక్కడ మీరు గమనించినట్టయితే కొన్ని ఉపమానాలు చెప్పాడు పరలోకం ఎత్తబడే గుంపును గురించి, పరలోకం ఎత్తబడే వారి గురించి వ్రాయబడిన మాటలు. అంటే నువ్వు ఎవరిని చూడాలా, ఎవరిని చూడకూడదు, ఎవరిని చూస్తే ఏం జరుగుతుంది, ఈ రెండు విషయాలు మీరు గమనించండి. ఇద్దరు మంచం మీద పడుకున్నారు, అది భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, రక్త సంబంధికులు ఎవరైనా కావచ్చు. ప్రభు అక్కడ వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే సిద్ధపడిన వారు ఎత్తబడతారు. సిద్ధపడినవాడు ఎత్తబడతాడు, సిద్ధపడనివాడు విడబడతారు. ఇద్దరు కలిసి పనుకున్నారు మంచం మీద, ఇద్దరు కలిసి కూర్చున్నారు, లేదంటే ఇద్దరు బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నారు, లేదంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఏదో పని మీద వెళ్తా మాట్లాడుకుంటున్నారు, ఇట్లాగనే ఆరాధనలోకి వచ్చి కూర్చున్నారు. ప్రభు రాకడ వచ్చింది. ఏం చేస్తారు? సిద్ధపడినవాడు ఎత్తబడతాడు, సిద్ధపడనివాడు విడబడతాడు. తెరగలిసురుతున్నారంటే ఏంటంటే ఆడ చెప్పబడిన మాటలు నువ్వు ఎక్కడ ఉన్నా ఒక ఇద్దరు మనుషులతో కలిసి ఉన్నప్పుడు ఆ ఇద్దరిలో ఒకళ్ళు ఎత్తబడతాడు, ఒక విడవబడతాడంటే సిద్ధపడినవాడు ఎత్తబడతాడు, సిద్ధపడనివాడు విడవబడతాడు. మరి నాతో కలిసే ఉన్నాడు కదా, ఇద్దరం కలిసే పని చేస్తున్నాం కదా, ఇద్దరు ఆయన మేము తిరగలు తిప్పుతున్నాం కదా, ఆయన మేము ఆరాధనకి వెళ్ళాం కదా, ఆయన మేము మందిరానికి వెళ్ళాం కదా, ఆయన మేము పరిచయం చేశాం కదా, ఆమె మేము స్వార్థ చేశాం కదా, ఆయన మేము సేవకు సంఘానికి సహకారంగా ఉన్నాం కదా, ఆమె నేను ఇతనని చెప్పేసి అనుకుంటే నీ జీవితంలో ప్రభు రాగానే ఎత్తబడ్డారు. కారణం ఏంటంటే సిద్ధపడిన వ్యక్తి ఎత్తబడింది, సిద్ధపడని వ్యక్తి విడవబడింది. మీరేమంటారు? ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు నీకు పని పిలిచారనుకో, నిన్ను ఏమండి నాతో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, లేకపోతే నా కుటుంబ సభ్యులు ఉన్నారు, పల్లెకి ఇబ్బంది పడుతున్నాడు, ఆడిని కూడా పనికి తీసుకొస్తానంటారు. ఏమంటాడు అతను? సర్లేమో పనికి తీసుకురండి అంటాడు. అంతే కదా, అంతే కదా. ప్రభు వచ్చిన ప్రభువా ఈయన మేము తిరగలి విషయం ఏమని నేను ప్రభువా ఈయన నేను ఒక బస్సులో ప్రయాణం చేస్తాను, బండి మీద ప్రయాణం చేస్తున్నావు, నాతో పాటు ఈయన కూడా తీసుకొస్తానంటే ఊరుకుంటారా? అసలు ఊరుకోవటం కాదు, అడిగే ఛాన్స్ ఉండదు, అడిగే ఛాన్స్ ఉండదు. నువ్వు పనికి వెళ్ళేటప్పుడు ఆయన పని లేక బాధపడుతున్నాడయ్యా, ఆయన కూడా నాతో అప్పుడు పని తెచ్చుకుంటాను, ఈ వ్యక్తి అయితే నాకు నమ్మకంగా ఉంటాడు, ఈయన నేను కలిసి పని చేస్తాము, ఈయన మాకు జత కుదిరిందని చెప్తే పని దగ్గర కుదిరిద్ది, అది లోకంలో. ప్రభు రాకడ దగ్గర అది జత కుదరదు. అంటే నువ్వు ఎవరు చూడాలంటే విశ్వాసం ఒక కర్తయు దానిని కొనసాగించి యేసును చూస్తూ నీ ఆత్మీయ జీవితంలో వాక్యము చేత పోషించబడుతూ ప్రభు రాకడ సిద్ధపడగలిగితే, ఇద్దరు కలిసి ఉన్న సిద్ధపడిన వారు ఎత్తబడతారు, సిద్ధపడని వారు విడవబడతారు. దాని మర్మం అది. ఆ మర్మం తేలిక ఏదోదో వివరిస్తూ ఉంటుంటారు. సిద్ధపడితే ఎంతమందిలో ఎక్కడ ఉన్నా ఎత్తబడతారు, సిద్ధపడకపోతే ఎత్తబడరు. అంటే కలిసి పని చేయొచ్చు, కలిసి స్నేహం చేయొచ్చు, కలిసి ప్రయాణం చేయొచ్చు, కలిసి ఇద్దరు కూర్చొని భోజనం చేస్తూ ఉండొచ్చు ప్లేట్లు పెట్టుకొని. ప్రభు రాకడ వచ్చిందనుకోండి ఎత్తబడతారు సిద్ధపడిన వాడు. నీ హృదయం మేలుల చేత తృప్తిపరచబడాలి అంటే ప్రభు రాకడలో దేవుని దగ్గరకు చేర్చబడాలి. ఇక్కడ ఒక మందిరం, ఇది తాత్కాలికమైన మందిరం, ఒక సంఘముగా దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేసుకున్న మందిరం ఇది. రెండో ఇంకో విషయాన్ని మనం గమనించి చదివినట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వాక్యాన్ని 14వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి, వారిలో ఒకరు పరిసయ్యుడు, ఒకరు సుంకడి. నేను దేవా 14వ వాక్యం చదవండి చాలండి. 14. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని నీతో చెప్పుచున్నాను. తనును తాను తగ్గించుకొని వాడు హెచ్చించుకొని చెప్పాను. మందిరం ఉన్నదండి, మందిరంలో మేలుల చేత తృప్తిపరుస్తాను,
అన్న జీవితం తృప్తిపరచబడింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రార్థన చేయడానికి ఇద్దరు దేవాలయంలోకి వచ్చారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడే సుంకరి. అంటే ఒక అతను గొప్ప వ్యక్తి, ఒక అతనేమో సామాన్య వ్యక్తి. అంటే ఇది లోకంలో. కానీ మందిరానికి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది? యేసు రక్తం చేత కడగబడినప్పుడు ఎట్లా ఉంటుంది? వాక్యము చేత నీ ఆత్మను పోషిస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది? భేదాభిప్రాయాలు ఏముండవు. అందరూ క్రీస్తు ప్రేమలో నిలిచి ఉంటారు. ఈ వ్యక్తి పరిసయ్యుడు ఏం చేస్తున్నాడంటే తన గొప్పలు తాను చెప్పుకుంటూ ప్రార్థన ప్రారంభించాడు. పరిసయ్యుడు ప్రార్థనకి ప్రారంభం ఉన్నది, కానీ ముగింపు ఉన్నదండి. పరిసయ్యుడు చేసిన ప్రార్థనకు ముగింపు ఉన్నదా? ముగింపు లేదు. సుంకర ప్రార్థనకి ప్రారంభం లేదు, కానీ ముగింపు ఉన్నదా? ముగింపు ఉన్నది. నువ్వు చేసే భక్తి, మనం చేసే భక్తికి ప్రారంభం ఉన్నా లేకపోతే ముగింపు ఖచ్చితంగా ఉంటుందండి. ఈ సృష్టికి నువ్వు సృష్టిని సృష్టించినప్పుడు నువ్వు చూడకపోవచ్చు, ముగింపును చూస్తావు, ప్రభు రాకళ్ళు ఎత్తబడతావు. పరిసయ్యుడు ప్రార్థన, సుంకర ప్రార్థన. నీ ఆత్మీయ జీవితంలో చేసే ప్రార్థన ఎట్లా ప్రార్థన చేస్తున్నావు? ప్రార్థన అంటే నువ్వు చేసిందని చెప్పుకోవటం, లేదంటే నాకు ఇది చేయమని చెప్పుకోవటం కాదు. మన భక్తి పరిపూర్ణత చెందినట్లుగా, అంటే దేవా పాపినైనా నన్ను క్షమించమన్నాడంటే మనం పాపులో ఉన్న మనల్ని ఆయన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి సంఘంలో చేర్చాడు, ఒక మందిరాన్ని ఇచ్చాడు ఆరాధనకి. ఇక్కడ మందిరం ఎందుకు కట్టబడింది, ఎందుకు ఆరాధన జరుగుతూ ఉన్నదంటే మనం క్రీస్తు పోలికగా మార్చబడాల. ఎవరు పోలికగా మార్చబడాలండి? పాస్టర్ గారి పోలికగానా? ఎవరు పోలికగా మార్చబడాలా? పక్కింటోళ్ళ పోలికగానా? ఎవరు పోలిక? క్రికెట్ స్టార్ పోలిక. ఎవరు పోలికగా మార్చబడాలా? యేసయ్య పోలికగా మార్చబడాలి. ఆయన పోలిక మనం ఎందుకు మార్చబడాలి? యేసయ్య పోలికగా మార్చబడాలి. యేసయ్య స్వరూపం రావాలా? యేసు వలె మనం ఉండాలి. మంచిది. ఎందుకు ఉండాలా? యేసు ప్రభు పరిశుద్ధుడు, పాపము లేనివాడు. యేసు ప్రభు పాపము లేని వ్యక్తి, పరిశుద్ధుడు. కనుక మనము పాపము లేని స్వభావముతో, పాపము లేని జీవితముతో పరిశుద్ధమైన పరిపూర్ణమైన క్రీస్తు స్వరూపంగా మార్చబడాలి. యేసయ్య వలె మార్చబడాలి. యేసయ్య వలె మార్చబడాలి. ఎందుకు మార్చబడాలా? నేను ఎందుకు మార్చబడుతున్నారంటే ఆయన క్రికెట్ బాగా ఆడతాడు కాబట్టి నేను అలాగే తయారవుతా, అందుకని నువ్వు మార్చబడేది. ఇలాగ ఎందుకుంటున్నామంటే ఆయన బాగా యాక్టింగ్ చేస్తాడండి, ఆయన యాక్టింగ్ అంటే నాకు బాగా నచ్చింది, అందుకని నేను ఆయన వల్లే నేను మారుతున్నాను. ఈమె వల్ల ఎందుకు మారుతున్నామంటే ఆ బాగా నాగలేసి అలంకరించుకొని బాగా అలంకరించుకుంటుంది ఏమంటే నాకు ఇష్టం కాబట్టి నేను కూడా ఆమె వల్లే మార్చంటాను. దాని కొరక మారేది. క్రీస్తు వల్ల ఎందుకు మారుతున్నావు? యేసు ప్రభు జీవితంలో పాపము లేదు. యేసు వల్ల ఎందుకు మనం మారాలి అంటే యేసులో మరణము లేదు. యేసు వల్ల మనం ఎందుకు మార్చబడాలంటే యేసు ప్రభు యుగయుగములు జీవించే వ్యక్తి. యేసు వల్ల మనం మార్చితే యేసు వల్ల మనం యుగయుగములు జీవించగలుగుతాం. క్రికెట్ స్టార్ వల్ల మారేమనుకో, ఇవాళ చేస్తాడు, రేపు పాతి పెడతారు. ఇవాళ చేస్తాడు, రేపు పాతి పెడతారు. బిజినెస్ మారేమనుకో, ఈరోజు బాగా బిజినెస్ ఉంటే రేపు పప్పులు పాలి దేశదిమ్మర అయిపోతాడు. యేసు ప్రభువును మారగలిగితే యేసులో ఉన్న ఆ పరిశుద్ధత, పరిపూర్ణత, జీవం నువ్వు కూడా పొందుకుంటావు, యుగగాలను విసర్చగలుగుతావు. ఈ సుంకర ప్రార్థన చేశాడు మందిరానికి వచ్చి. అంటే మందిరానికి వచ్చేది ఎందుకంటే ప్రార్థన చేయటానికి. నా మందిరము సమస్తమైన అన్ని జనులకి ప్రార్థనా మందిరం అనబడును. కానీ దీనిని కొంతమంది ఏం చేశారు? దొంగల గుహగా చేశారని చెప్పేసి యేసు ప్రభు కొరడా తీసుకొని దేవాలయాన్ని బాగు చేశాడు. కొన్ని దేవాలయాల్లో, కొన్ని మందిరాలలో ప్రార్థనలు జరుగుతాయి, కొన్ని మందిరాలలో వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. దేవుని ప్రజలారా, మీ ఆత్మీయ జీవితంలో మీరు ఆరాధనకు వస్తున్న మీ సంఘములో ఏమి జరుగుతున్నది? ప్రార్థన జరగాలంటే దేవుని దర్శనం పిలుపు కలిగిన సేవకులు ఉండాలి. వ్యాపారాలు జరగాలంటే టాలెంట్ ఉండాలి. అంతే కదండి? టాలెంట్ ఉంటే చాలు, భక్తి ప్రార్థన అవసరాలా? మీ కొరకు దైవ సేవకులు దేవుని మందిరంలో ఉండి మీ కొరకు ప్రార్థన చేసి మిమ్మల్ని ప్రార్థనలు నడిపిస్తూ ఉన్నారు. దాని ద్వారా మీ కుటుంబాలు క్షేమముగా ఉండునుగాక, మీ ప్రాంతం ప్రభు రాకడ సిద్ధపడునుగాక.
సుంకర ప్రార్థన చేశాడు. ఆ తర్వాత అతడు తన ఇంటికి వెళ్ళాడని రాస్తుంది. అంటే ఆ వ్యక్తి అప్పటి వరకు ఎక్కడున్నాడు? ఇంటికి వెళ్ళని వ్యక్తి ఎక్కడుంటాడండి? రోడ్డు మీద ఉంటాడు. ఇంటికి వెళ్ళని వ్యక్తి ఎక్కడుంటాడు? సినిమా హాల్లో ఉంటాడు. ఇంటికి వెళ్ళని ఎక్కడుంటాడు? బ్రాందీ షాప్ ముందు ఉంటాడు. ఇంటికి వెళ్ళని వ్యక్తి ఎక్కడుంటాడు? దేశ దిమ్మరగా తిరుగుతాడు. ఎందుకంటే ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు అతనికి. పాష్ గారు చెప్పాడు కదండి, గొడవ అయిందనుకోండి ఇంట్లో ఉంటాడా బయట ఉంటాడా? ఏడుంటారు? ఇల్లు వళకాడని చెప్పేసి బయటికి వెళ్ళిపోతారు. ఇంట్లో ఉండే కంటే బయట బెటర్ అని చెప్పేసి రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంటారు. అంటే ఆ వ్యక్తి ఇక ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుని, దేవా పాపినైన నన్ను, ఏం ప్రార్థన చేశాడండి? ఏ ప్రార్థన చేయాల? పాపినైన నన్ను క్షమించమన్నాడు. నాకు అర్థం కాని విషయం, అతను ఏం పాపం చేశాడని పాపినైన నన్ను క్షమించమన్నాడు దేవుడిని? ఏం పాపం చేశాడు? నేను పరిశుద్ధు, నన్ను హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధులేమేనా? పరిశుద్ధపరచబడిన పాపులు మనం. పరిశుద్ధపరచబడిన పాపులమి. పరిశుద్ధపరచబడిన పాపులం కాదు, పరిశుద్ధపరచబడిన పాపులమి. అంటే పరిశుద్ధులు వచ్చి పరిపూర్ణతలోకి వస్తే ఇక పాపం ఉండదు. పరిశుద్ధపరచబడిన పాప జీవితం నుంచి పరిపూర్ణత చెందాల మనం. నేను భక్తుండండి, నా అంత భక్తులు లేడండి, నాకే వాక్యాలు చదువుతారంటే నీకు చెప్పాలన్న, ఎవరు చదువుతారు వాక్యాలు? ఎవరు చెప్పాలంటే? నాకు వాక్యం చదువుతారంటే ఎవరు చెప్పాలా? పరిశుద్ధతలో నుంచి పరిపూర్ణతలోకి రావటానికి, క్రీస్తు స్వరూప నిలువకు రావటానికి వాక్యం బోధించబడింది. కనుక దేవుని ప్రజలారా, మీ ఆత్మీయ జీవితాలలో అతడు చేసిన ప్రార్థన ఏంటంటే, దేవా పాపినైన నన్ను క్షమించమంటే నన్ను పరిశుద్ధుల నుంచి పరిపూర్ణులుగా మార్చమని ప్రార్థన చేశాడు. పరిపూర్ణులుగా మార్చబడి అంటే దేవుడు నీకు సంఘాన్ని ఎందుకు ఇచ్చాడు? ఆరాధన ఎందుకు ఇచ్చాడు? ఏ మందిరానికి వెళ్ళాలా? ఆరాధనకి ఇంట్లో చేసుకోకూడదు అంటారు. కొత్త భక్తిది. సరే, మీ పిల్లల్ని స్కూల్కి పంపించుకుని ఇంట్లో కూర్చోప్పుడు ఆన్లైన్ క్లాసులు చెప్పించవచ్చుగా. ఆన్లైన్ క్లాసులు చెప్పించవచ్చు కదండి పిల్లల్ని. కరోనా వచ్చి ఆన్లైన్ క్లాసులు పెట్టారు, మంచిదండి. మా పిల్లడు మా ముందే ఉన్నాడు, మా ముందే నేర్చుకుంటున్నాడని చెప్పారా? వాడిని ఎప్పుడు స్కూల్కి పోతారని చెప్పి స్కూల్కి ధరిమేశారండి. ఆన్లైన్ భక్తి చేతి అట్టానే ఉంటుంది. ఆన్లైన్ చదువులు ఆన్లైన్లో ఉంటాయి, స్కూల్కి వెళ్ళి చదువుకుంటే స్కూల్లోని చదువులు ఉంటాయి. నీ జీవితంలో ఆన్లైన్ భక్తి కూడా అంతే. ఆరాధనకి దేవుడు మందిరాన్ని ఎందుకు ఇచ్చాడంటే, నువ్వు మందిరానికి వచ్చి నీ ఇల్లు పెట్టి ప్రార్థనలు భక్తిలో చేస్తే నువ్వు నీ ఇంటికి వెళతావు. అంటే ఇక్కడ మనకు ఒక తాత్కాలిక నివాసం ఇది. ఈ మందిరానికి వచ్చి దేవుని దగ్గర నేర్చుకుంటే ప్రభు రాకడికి వచ్చినప్పుడు దేవుడు చెబుతాడు కదా, నా ఇంట అనేక నివాసాల కలవు లేని ఎడలు నేను చెప్పుదును. అనేక నివాసాలు ఉన్నాయి, సిద్ధపడుస్తూ ఉన్నాడు. పిలుస్తాడు, వెళ్తావు, అక్కడ నివాసం అది. ఈ సంఘంలో మనం నిలిచి ఉన్నప్పుడు, దేవుడు రాకడ వచ్చినప్పుడు, ఎత్తబడ్డప్పుడు ఆ నివాసానికి వెళతాం. అది మనకి శాశ్వతమైన నివాసం. పౌలు ఇంకొక మాట చెబుతాడు, చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుకుందాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా, దేవుని మందిరములు అనగా అంటే ఇది జీవం ఉన్నదా లేదా? జీవం ఎప్పుడు ఉంటుంది? యేసయ్య ఉంటే జీవం ఉంటుంది, యేసయ్య లేకపోతే మరణం ఉంటుంది. అంటే నీ వెళుతున్న సంఘములో యేసు ప్రభు ఉన్నాడా? యేసు ప్రభు లేని సంఘమా? యేసయ్య ఉంటే జీవం ఉంటుంది. యేసయ్య ఉండాలంటే సమర్పించుకొని దేవుని దర్శనాన్ని, పిలుపుని కాపాడుకుంటూ ప్రభు చిత్తానుసారంగా చేసే సేవకులను చోట జీవం ఉంటుంది. అంటే దేవుని చిత్త ప్రకారంగా చేసే సేవలో జీవం ఉంటుంది. దేవుని చిత్తానుసారంగా కాదు, తమకు నచ్చినట్టు, తమకు మెచ్చినట్టు, తమకు అనుకూలమైన భక్తి చేస్తూ. అధ్యాయం మీరు చదవండి. జనులు దురద చెవులు గలవారై ఒక్కరి బోధకి చెవు యొగ్గని ఉంటుంది. వీళ్ళు కల్పనా కథలు వల్లిస్తూ, అంటే అటు సేవకులు ఉన్నారు, ఇటు విశ్వాసులు ఉన్నారు. దొందు అంటారే, అంటే బోధించాయని అట్టన బోధిస్తున్నారు, నేర్చుకునే వాళ్ళు అట్టా నేర్చుకుంటున్నారు.
పౌలు తిమోతితో చెబుతున్న, ఇదిగో ఒకళ్ళు నేను రావటం ఆలస్యం అయితే దేవుని సంఘములు అనగా జీవము గల దేవుని సంఘములో చదవండి, జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో. అంటే ఈ సంగతులు నేర్చుకొని సంఘాన్ని జనులు ఎట్లా ప్రవర్తించాలి, ఎక్కడ ప్రవర్తించటం? జీవము గల దేవుని సంఘములో. నీ ఇంట్లో ప్రవర్తిస్తే కుదరదండి. ఆఫీసులో ప్రవర్తించే కుదరదు. నువ్వు పనికి వెళ్ళిన దగ్గర నడుచుకుంటే కుదరదు. రోడ్డు మీద బ్రతికితే కుదరదు. ఇది జీవము గల దేవుని సంఘములో నువ్వు ఎట్లా బ్రతకాలి, ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా నేర్చుకోవాలనేది వాక్యము ద్వారా నీకు నేర్పబడిద్ది. నేర్చుకున్న నీవు ప్రభు రాకడికి సిద్ధపడతావు. దేవుడు ఎందుకు సంఘాన్ని ఇచ్చాడు, ఎందుకు మందిరాన్ని కట్టాడు, ఎందుకు ఆరాధనలు జరుగుతున్నాయి, ఎందుకు ఒక దర్శనం కలిగిన పిలుపు కలిగిన దేవుని చిత్తానుసారమైన సేవకులని ఎందుకు నడిపిస్తూ ఉన్నారంటే, జీవము గల దేవుని సంఘములో ఎట్లా ప్రవర్తించాలో దానిని నేర్పటానికి తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు నేర్చుకొని నీ సంఘాన్ని హెచ్చరించు, జనుల్ని హెచ్చరించు, జనులకు బుద్ధి చెప్పు. అంటే నీకు అప్పగింపబడిన సేవకుడి యొక్క అడుగు జాడలలో నువ్వు నడవగలిగితే అతడు ఇతని కంటే నీతిమంతుడిగా తీర్చబడి, అంటే నీతిమంతుల తలల మీదకి ఏం వస్తాయండి? నువ్వు మేలుల చేత తృప్తిపరచబడలేకపోతున్నావంటే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడలేకపోతున్నావు. ఎందుకు నీతిమంతుడిగా తీర్చబడలేకపోతున్నావు అంటే ప్రార్థన చేయలేకపోతున్నావు. ఎందుకు నీతిమంతుడు? నేను నీతిమంతుడు. ఎవడు నీతిమంతుడు? ఎవరండి నీతిమంతుడు? మనుషులు పాపం చేసిన వాళ్ళే పాపంలో ఉన్నారు. నీతిమంతుడు అంటే ఎవ్వడలేడు. మనం నీతిమంతుడు అని భ్రమలో బతికి జీవితాన్ని నాశనం చేసుకోవటమే కానీ నీతిమంతుడు అంటే ఎవరు లేరు. ఎవరైతే యేసు ప్రభు దగ్గర కంటే, ఎందుకు యేసు ప్రభు దగ్గర రావాలంటే యేసు ప్రభు సృష్టికర్త. ఎందుకు యేసు ప్రభు దగ్గరకు రావాలంటే మనిషి పాపాల కొరకు రక్తాన్ని చించిన ఏకైక వ్యక్తి యేసు ప్రభే. ఎందుకు యేసు ప్రభు దగ్గర రావాలంటే మరణించిన తన సమాధి చేసిన వాళ్ళు, తిరిగి లేచిన వాళ్ళు ఏకైక వ్యక్తి యేసు ప్రభువే. ఆయన దగ్గరకు వచ్చి, ప్రభు నేను జన్మ కర్మ పాపముల చేత ఏలుబడి చేస్తా ఉన్నాను, నా నా కర్మ పాపం నుంచి నాకు విడుదల కలుగు చేయమని ప్రభుని అడిగితే ప్రభు విడిపిస్తాడు. ఎందుకంటే ఆయనలో పాపం లేదు కాబట్టి. పాపం లేని ఆయన మనలని పాపం నుంచి విడిపించి పరిశుద్ధులుగా మారుస్తాడు. అందుకు ఆ సుంకరి యేసయ్య దగ్గరకు వచ్చి, దేవా పాపినైనా నన్ను క్షమించంటే, పాపిని నేను పాపాలు క్షమించానన్నాడా, నీతిమంతుడిగా తీర్చానన్నాడా? మరి బాబు నీ పాపాలు క్షమించి నిలిపోమన్నాడా? అల్లా. పాపినైనా నన్ను క్షమించన్నాడు. అంటే నీ పాపాలు క్షమించబడటమే కాదు, నేను నిన్ను నీతిమంతుడిగా తీరుస్తూ ఉన్నాను. పాపాలు క్షమించబడటం వేరు, క్షమించబడిన పాపాలలో నుంచి నీతిమంతుడిగా తీర్చడం వేరు. ఇంట్లో మీ పిల్లలు తప్పు చేశారు. తప్పు చేసిన తర్వాత వాడిని ఏమంటారు? అరే తప్పు క్షమించాలి పో అంటారు. అనిన తర్వాత వాడిని నమ్మి ఇంకొక పని అప్పగిస్తారా? అప్పగించరు. ఎందుకంటే వీడేది ఏదో పని చేస్తాడు మళ్ళా అని చెప్పేసి ఇంక పని అప్పగించడు. ఆ పని వరకు క్షమించా, వదిలేసావు. ఇదిగో నిన్ను క్షమించాను, నువ్వు చేసిన పనికి, నువ్వు చేసిన అతిక్రమాన్ని నేను క్షమించాను పో అంటాడు. అంతే. ఇక వాడు వెళ్ళిపోతాడు. కానీ అతన్ని యేసు ప్రభు ఏం చేశాడంటే, అక్కడ పాపినైనా నన్ను క్షమించమంటే, కనికరమ కలిగిన దేవుడు, కృప చూపే తండ్రి, దయ చూపే దేవుడు ఏం చేశాడంటే మన పాపాలు క్షమించబడటమే కాక మన నీతిమంతులుగా తీర్చాడు. అంటే అపనమ్మకస్తులను మనలని నమ్మకస్తులుగా ఎంచి పాపులోంచి విడిపించి నీతిమంతులుగా చేర్చాడు. అంటే పాపాలు క్షమించబడితే మరలా పాపాలు చేస్తూ ఉంటారండి. దాని అర్థం, ఇదిగో నేను క్షమించి తాగుబోతాడు అంటాడు. ఏమంటాడు? ఇంటికి వచ్చి ఇదిగో ఇది ఒక్కసారి నన్ను క్షమించు, రేపు తాగనంటాడు. మళ్ళీ తెల్లారేమైపోద్ది, తెల్లారు తాగుతాడు. మళ్ళీ అదే తంతు, మళ్ళా వస్తాడు. ఇక ఏం కోపం వస్తుంది, డేష తీసి మొహాన్ని కొట్టిది. ఏమంటాడు? నీ మీద ఒట్టు అంటాడు. ఈ మీద ఒట్టేసుకోడు, నీ మీద ఒట్టు అంటాడు. ఈ రాత్రి ఇదే ఆఖరి తాగు అంటాడు. మళ్ళీ ఏమైపోద్ది? ఏం క్షమించడం అంత ఇటు ఆమె క్షమించడం అది మామూలు అయిపోద్ది. యేసు ప్రభు ఏం చేశాడంటే, పాపినైనా నన్ను క్షమించమంటే నీ పాపాలు క్షమించడం కాదు, పాపినని నిన్ను నీతిమంతుడిగా తీరుస్తున్నానని చెప్పబడిన తర్వాత అప్పుడు అతని ఇంటికి వెళ్ళాడు. హల్లెలూయా.
ఇంకా అతని జీవితంలో పాపం అనేది లేదు. పాపాలు క్షమించబడతాం కాదండి, నీతిమంతుడిగా తీర్చి ప్రభు దగ్గరికి చేర్చబడటం విశేషమైనది. అంటే మన పాప శిక్షను యేసు ప్రభు భుజాల మీద వేసుకొని రావాల్సిన శిక్షను ఆయన భరించి మనల్ని నీతిమంతుడిగా తీర్చాడు. కనుక జీవము కలిగిన దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అంటే, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు నీతిమంతుడిగా చేర్చబడ్డావు, నువ్వు ప్రభు రాకడ ఎట్లా సిద్ధపడతావనే విషయాలు నేర్పించి మిమ్మల్ని ప్రభు దగ్గర నిలబెడతామే దైవ సేవకుడు బాధ్యత. మీరేదో ఆరాధనకు వచ్చారు పోయారు అంటే సేవకులు సంతోషించరండి, సంతోషించరు. మీరు క్షేమంగా ఉంటావు, సేవకులు సంతోషిస్తారు. మీరు ఆశీర్వదించబడతావు, దేవుని సేవకులు సంతోషిస్తారు. ఇప్పుడు అర్థమైందండి, మందిరంలో ఉన్న మేలుల చేత ఇప్పుడు తృప్తిపరచబడతారో, ప్రార్థన చేయాలా, మొక్కుబడి చెల్లించాలా, విశ్వాసం కర్త అయిన దాన్ని కొనసాగి చేసువైపు చూస్తూ ముందుకు వెళ్ళాలా. పాపంలో నుంచి నీతిమంతులుగా తీర్చబడి జీవము కలిగిన దేవుని సంఘంలో ఎట్లా జీవించాలో నువ్వు నేర్చుకున్నప్పుడు అప్పుడు నువ్వు ప్రభు దగ్గరికి చేర్చబడినట్లుగా మందిరంలో మేలుల చేత నువ్వు తృప్తిపరచబడతావు. కనుక దేవుడి వార్షికోత్సవ ఆరాధనలో ఇప్పటివరకు మాట్లాడిన మాటలని మన హృదయాలను స్థిరపరిచి ఫలింపచేయునుగాక.